సినిమాల కోసం, సినిమాల పాత్రల కోసం ప్రాణం పెట్టేస్తారు మన హీరోలు. సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సినిమాల్లో వారి పాత్ర కోసం బరువు పెరగడం, అలాగే తగ్గడం, సిక్స్ ప్యాక్‌లు చేయడం వంటివి చేయడం మనం చూస్తూనే ఉంటాం. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కూడా ఈ కోవలోకే వస్తారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ సినీ ప్రయాణంలో మొదటగా లావుగా ఉండేవారు. 'రాఖీ' సినిమాలో బాగా లావుగా కనిపించారు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి యమదొంగ సినిమాకు సన్నగా మారారు. అప్పట్నుంచి బాడీను ఏదో విధంగా ప్రయోగం చేస్తూ అలరిస్తూ ఉన్నారు. ఇక 'టెంపర్', 'అరవింద సమేత' సినిమాల్లో తారక్ సిక్స్ ప్యాక్‌లో కనిపించాడు. రీసెంట్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన 'దేవర' కోసం తండ్రి పాత్రకు లావుగా, కొడుకు పాత్ర కోసం సన్నగా కనిపించారు. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో 'డ్రాగన్' సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం తారక్ చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ ఇటీవల బక్కచిక్కి కనిపిస్తున్నారు. 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్‌లో, అలాగే కళ్యాణ్ రామ్ నటించిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సన్నగా కనిపించారు ఎన్టీఆర్. దీంతో మా హీరోకి ఏమైందంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే ఎన్టీఆర్ సడన్‌గా బక్కగా కనిపించడానికి కారణం ప్రశాంత్ నీల్ సినిమా కోసమని కళ్యాణ్ రామ్ చెప్పడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 5 నెలల్లో ఎన్టీఆర్ సుమారుగా 18 కిలోల బరువు తగ్గారని అంటున్నారు. రోజుకి 3 గంటల పాటు వర్కౌట్ చేసి ఫ్యాట్ ఎంకరేజ్ చేయకుండా హై ప్రోటీన్స్‌తో ఎన్టీఆర్ డైట్‌ను పాటించారని చెప్తున్నారు. దీంతో ఎన్టీఆర్ బాగా బరువు తగ్గిపోయారని తెలిపారు. ఈ క్రమంలో సినిమా కోసం నీ డెడికేషన్ సూపర్ అన్నా అంటూ తారక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మరోవైపు రీసెంట్‌గానే నీల్ మరియు ఎన్టీఆర్ సినిమా తొలి స్కెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించారు. ఇక నేటి నుంచి సెకండ్ స్కెడ్యూల్ జరుగుతుండగా షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొంటారని మూవీ యూనిట్ అప్డేట్ ఇచ్చింది.